హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. సో వీకెండ్ వచ్చేసింది, మరి నాయకి కూడా స్పెషల్ రెసిపీతో వచ్చేసింది. అదేనండి, ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ, అది వంకాయ దమ్ బిర్యానీ చేశాను. రెగ్యులర్ బిర్యానీస్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే ఈసారి వంకాయతో చేద్దామని వచ్చేసాను. సో దాని తయారీ విధానం చూసే ముందుగా నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటున్నారో, ముందు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ కొట్టేసి నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి. నాకు కూడా మీలాగే ఇంకొంతమందికి నా వీడియో రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తయారీ విధానానికి వస్తే ఆల్రెడీ చూసేశారు కదా. నేను ఒక గ్లాస్ బియ్యం, 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టేసుకున్నాను కడుక్కొని. తర్వాత వంకాయల్ని గుత్తి వంకాయలాగా 4 పార్ట్స్ కట్ చేసుకొని ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని స్లైసెస్గా ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. కొద్దిగా ఉప్పేసి వేయించుకుంటున్నాను, త్వరగా వేగుతాయని. ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా కడుక్కొని శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న సైజ్ 2 ఆనియన్స్ ఆర్ 1 టమాటో ఏదైనా సరే పర్లేదు, స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కటింగ్ పార్ట్ ఈజ్ ఓవర్డ్. సో ఇప్పుడు మ్యారినేషన్ పాటుకొద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ 1.5 స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్తో. పచ్చిమిర్చి కూడా అందులోనే వేసుకున్నాను. ఇప్పుడు తగినంత కర్డ్, 1 చిన్న కప్పు కర్డ్ తీసుకొని బాగా కలుపుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా గరిటెతో బీట్ చేసుకుంటూ కలుపుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, మా చెట్టు వంకాయలు అండి, ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. సో చక్కగా అందుకని సండే ఈరోజు ఈ స్పెషల్ అనమాట. మా చెట్టు వంకాయలు కుండ బిర్యానీ చేస్తున్నాను. సో ఈ వంకాయలకి కూడా బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినట్టు జీడిపప్పు ఎంత వేసుకున్నా తక్కువ జీడిపప్పు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే నానాలన్నమాట పెరుగుల మసాలా అది. ఇప్పుడు కొద్దిగా బౌల్ తీసుకొని లేదా కుక్కర్ తీసుకొని మందపాటి గిన్నె ఏది ఉంటే అది తీసుకొని కొద్దిగా గరం మసాలా దినుసులు వేసుకొని, అంటే అన్నం ఉడికించుకోవడం కోసం అనమాట, కాబట్టి కొద్దిగా చాలు. నీరు కొలత ఏం లేదండి, కొద్దిగా బియ్యం ఉడికే అంతగా పోసుకోండి. అందులో ఒక 1 స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు, మనం పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒక ఉడుకు రానిచ్చుకోవాలి. చక్కగా అలా ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత అలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. 70 to 80% ఉడికించుకోవాలి, పూర్తిగా మాత్రం ఉడికించుకోకండి. అలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అలా స్ట్రెయిన్ చేసుకొని గరిటెతో ఒకసారి అలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి, వాటర్ అంతా కింద పోయే విధంగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఏదన్నా సరే అండి, దమ్ చేసుకునేటప్పుడు మాత్రం మందపాటి గిన్నెలు లేకపోతే కుక్కర్లో అన్నా చేసుకోండి. తీసుకొని కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకొని, గరం మసాలా దినుసులు వేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1/2 స్పూనే వేసుకున్నాను, అది మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. తర్వాత మనము అరగంట సేపు పెరుగులో నానబెట్టుకున్న వంకాయ మసాలా ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా కొద్దిగా పెరుగు అదంతా మసాలా అంతా ఉడికినట్టుగా వచ్చాక మనం టమాటా స్లైసెస్ కూడా వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మసాలా అంతా బాగా ఉడికి బబుల్స్ వచ్చాయి కదా, ఈ టైంలో మనము హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఒక చేత్తో చిటికెడే అంటే చిటికెడే గరం మసాలా, కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాలి. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళానండి నేను, అక్కడ ప్యూర్ సాఫ్రాన్ దొరికింది. చూసారా, అలా పాలలో వేయగానే ఎంత మంచి కలర్ వచ్చేసిందో. సో అలా సాఫ్రాన్ వాటర్ కూడా వేసేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా వేసుకొని చక్కగా ఇప్పుడు ఆకుతో కవర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 5 to 7 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మనం చపాతీ ప్యాన్ ఒకటి పెట్టేసుకొని ఆ గిన్నె దానిపైన పెట్టుకొని
ఒక చిన్న రోలు కానీ ఏదైనా అంటే స్టీమ్ పోకుండా ఉండేట్టుగా కొద్దిగా బరువుది ఏదైనా ఉంటే అది పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అయిపోయింది. 5 to 7 మినిట్స్ దాకా ఉంచేసాను. చూసారా ఆవిరి ఎలా అయిందో. ఇప్పుడు బాగా దమ్ అయిపోయిందండి. అది తీసుకొని కొద్దిగా పక్కన పెట్టుకొని చక్కగా ఆకులు తీయండి మెల్లగా. వావ్! చూసారా సేమ్ మన హోటల్ స్టైల్లోనే వచ్చేసిందండి. లుక్ మాత్రం అదిరిపోయింది. అండ్ మూత తీయగానే ఫ్లేవర్ వాసన వచ్చింది. ఎందుకులే. సో ఇంత మంచి రెసిపీ ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందన్నది. నాకు కూడా కొద్దిగా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేయడానికి ఇంకా బూస్టింగ్గా ఉంటుంది. చూసారా వంకాయలు మనం ఫ్రై చేయలేదు కదా, అయినా చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చక్కగా లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే ఆ మసాలా అంతా అన్నం పడుతుంది. నేను ఎక్కువ మసాలాలు వేయలేదు, మీడియంగానే వేసుకున్నాను. మీరు మాత్రం మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. అలా సైడ్ నుంచి అన్నం గట్టెతో తీయాలి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. నేను నార్మల్ రైసే వాడాను, బిర్యానీ రైస్ కూడా కాదు. చూసారా సేమ్ హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. సో మీరు కూడా నేను చేసినట్టు మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందనేది మాత్రం మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని కర్డ్ రైతా అండ్ ఆనియన్, నింబు, మా వారికి పాపడ్ ఇష్టం అందుకని పాపడ్ సో వేసి సర్వ్ చేసేయడమే, అంతే. వచ్చిందా మీకు? అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.